ఇబ్బంది కానీ వీక్ అయితే కొంచెం లో సైడ్ ఉంది. మీకు ఏమైనా కళ్ళు తిరగటం కానీ ఇట్లా షుగర్ నార్మలే ఉంది. తిన్న తర్వాత చాలా నార్మల్ ఉంది. తినక ముందే చేస్తారా? తినక ముందు 90 దాకా ఉండొచ్చు. అవసరం లేదు. ఇంట్లో ఎవరికైనా this is causing you pain. Is it going to the foot or anywhere or just the back pain? In how many days? Achha. Is it continuous pain or when you walk or when night time more? ठीक है, एक्सरेस करवा के, ठीक है, मेडिकेशन उसके बाद में बताएंगे. पहले एक्सरेस करवाइए, फिर करवा के एक बार ओपीडी में आके दिखाइए, क्योंकि क्या प्रॉब्लम है क्या नहीं वो उससे पता चल जाएगा. ठीक है, तो एक बार वो लिखा है. जी जी, वो लिखा है. आप हॉस्पिटल में आके एक बार दिखा दीजिए. ठीक है, जी जी, मेडिकल हॉस्पिटल में आप उधर आके. और तो प्रॉब्लम है आपको कहाँ पे? नी पेन दोनों या और बैक पेन भी है, करके देखेंगे. ठीक है, మియాపూర్ అమ్మ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మెడికవర్ వారి సౌజన్యంతో ఇక్కడ కులమతాలకు అతీతంగా మరి అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కార్డియాక్ సంబంధించి, అలాగే గైకాలజిస్టులు, అదే జనరల్ ఫిజిషియన్స్ అందరూ కూడా, హార్ట్ ప్రాబ్లమ్స్ సంబంధించి అందరూ కూడా డాక్టర్స్ రావటం, మరి అదేవిధంగా పేషెంట్లు అందరూ కూడా ఉత్సాహంతో ముందుకు వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రగతి ఎన్క్లేవ్లో ఉన్నటువంటి వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఉపయోగించుకోబోతూ ఉన్నారు. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మియాపూర్ కమ్మ సంఘంతో, మెడికవర్ వారి టైప్తో అనేక రకాలుగా ఈ ఎవరైతే ఈ కమ్మ సంఘం తరపున రెఫరెన్స్లో వెళ్తారో వాళ్ళందరికీ కూడా 30% డిస్కౌంట్ ఇచ్చే విధంగా మరి లీలా ప్రసాద్ గారు ఈరోజు వారితో అగ్రిమెంట్ చేయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ లీలా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరిన్ని మెడికల్ క్యాంపులు జరిపే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మియాపూర్ కమ్మ సంఘం సభ్యులందరికీ, అదేవిధంగా మెడికవర్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం.
causing you pain? Is it going to the foot or anywhere, or just the back pain? Since how many days? Achha. Is it continuous pain, or when you walk or when night time more? మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తా మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటా మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతా మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతా తుఫానులా ఉత్పాతమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానులా ఉత్పాతమేదైనా గాని మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం ఈరోజు మియాపూర్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే 7-8 సంవత్సరాల క్రితం ఇక్కడ మియాపూర్ లో కమ్మ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి కుల మత ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమాన్ని ఏదైతే మేము ఆ రోజు తీసుకున్నామో, దాంతో పాటు సామాజిక వర్గానికి కూడా న్యాయం చేస్తూ సామాజిక వర్గాన్ని కూడా కింద స్థాయి నుంచి పైకి తీసుకురావడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి మియాపూర్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని కులాల వారిని కూడా ఆరోగ్యంగా ఉంచాలి, వీళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలను ఇక్కడ మన ఫ్రీ హెల్త్ క్యాంపులు పెట్టించి చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరం లీలాప్రసాద్ గారు అధ్యక్షుడిగా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ మెగా హెల్త్ క్యాంపుతో పాటు రానున్న రోజుల్లో మరి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కానీ, మరి మ్యాట్రిమోనీ మరి పెళ్లిళ్ళు కుదిర్చే కార్యక్రమాలు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ, మరి వనభోజనాలు కానీ, ఇంకా రానున్న కాలంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలటువంటి పిల్లలందరికీ కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి తలపెట్టాం. అలాగే ఈ సామాజిక వర్గంలో మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి మరి ల్యాప్టాప్లు కానీ ట్యాబ్లు కానీ ఇవ్వడానికి కూడా మరి మాకున్నటువంటి ఆర్గనైజర్ గారు మరి అడ్వైజర్ గారు మోహన్ సత్యనారాయణ గారు కూడా దానికి ఆ సందర్భంగా మరి ల్యాప్టాప్లు కానీ ట్యాబ్లు కానీ ఇస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఆ విధంగా కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటం జరిగింది. మరి రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని మరి లీలాప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి మేము సైతం అని చెప్పి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కమ్మ సంఘం మియాపూర్ అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి మోటో వచ్చేసేసి సర్వీస్, అంతే తప్ప దీనికి ఒక హిడెన్ ఎజెండాలు ఏమీ లేవు. ఈ సర్వీసుతో అందరికీ మన కమ్మ సామాజిక వర్గానికే కాకుండా మనకు సాధ్యమైనంత వరకు వేరే సామాజిక వర్గాలు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ వారి ఆధీనంలో మనం చేసిన కార్యక్రమం వేరే అన్ని కులాలు మతాలను కూడా మనం పెట్టి మన చేతనైన సహాయం మన సామాజిక వర్గం కాకుండా మనకి ఇంకా అవకాశాలు ఉంటే వేరే సామాజిక వర్గాలు కూడా చేస్తాం అని చెప్పే దాంతో అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.
సుమారు 250 మంది మరి వచ్చారు. వాళ్ళందరూ కూడా టుడేకు కానీ కార్డియాక్ కానీ ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సౌకర్యాలు కూడా వినియోగించుకున్నారు. అలాగే ఈరోజు మెడికోర్ యాజమాన్యంతో కానీ వారి యొక్క మార్కెటింగ్ సిబ్బందితో మేము అగ్రిమెంట్ కూడా అయ్యింది. త్వరలో వాళ్ళతో అంటే ఒక 1 వీక్లో ఎంఓయూ కూడా ఓకే అవగానే మియాపూర్ కమసంగం ద్వారా వెళ్ళే పేషెంట్ అనేవి కూడా వివిధ సర్వీసెస్ అన్నింటిలో కూడా 30% డిస్కౌంట్ ఇస్తామని చెప్పి మరి మెడికోర్ హాస్పిటల్ యాజమాన్యం మాకు ఒక సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఆర్యు వారి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కమసంగం మరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా వారి అందరికీ కూడా ఈ యొక్క క్యాంపు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము సైతం